మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు నాకు ఎవరికైనా సరే ఒక శ్రేష్టమైన జీవితం ఉండాలి అంటే ఏం చేయాలంటే దేవునిలో సంతోషిస్తూ బ్రతకాలి. దేవుని ఆశీర్వాదం పొందుకొని సుఖముగా బ్రతకాలి. అది ఒక్కటే ఈ లోకంలో మనిషికి శ్రేష్టమైనదని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వెంత కన్నీరు కార్చినా వ్యర్థమైపోతుంది. నువ్వెంతమంది మనుషుల దగ్గరికి పోయి నువ్వు బాధపడినా వ్యర్థమవుతుంది. ఈ లోకంలో మనుషులు శ్రేష్టమైన వారే కాదు. ఈ లోకంలో డబ్బు శ్రేష్టమైనది కాదు. ఈ లోకంలో బంగారం శ్రేష్టమైనది కాదు. ఏది కూడా నీతో రాదు. కానీ నీవు గనక బాధను, కష్టాన్ని, కన్నీటిని వాటన్నిటినీ పక్కన పెట్టేసి, ఎలాగో నేను నా బాధను పోగొట్టుకోలేను, ఎలాగో నా కన్నీటిని నేను తుడుచుకోలేను, వేరే వాళ్ళకు చెప్పినా అది హేళన అవుతుంది. కాబట్టి నా దేవునికి అప్పచెప్దాం, ఆయనే తీసేసేవాడే ఉంటున్నాడు, ఆయనే నాకు సంతోషాన్ని ఇచ్చేవాడే ఉంటున్నాడని నీవు బాధలో కూడా సంతోషంగా ఉండడం నేర్చుకుంటే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట చూడండి ఎంత చక్కగా ఉన్నదో. సంతోషముగా ఉండండి, సుఖముగా బ్రతకండి. అదే నరులకు శ్రేష్టమైన జీవితం, దేవుడిచ్చే మంచి జీవితం. ప్రతి ఒక్కరు కూడా దేవునిలో సంతోషముగా, ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఆశీర్వాదముగా, సుఖముగా బ్రతికి జీవితానికి ఒక మంచి అర్థం ఉండేలా జీవించి దేవుణ్ణి మహిమపరచాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయన. ఎంతోమంది నీ బిడ్డలు బాధలతో, కన్నీటితో, ఆయా లోక ఆశల మీద తిరుగుతూ ఉంటున్నారు. వారందరికీ తెలియని విషయం, ఏది కూడా శ్రేష్టమైనది కాదు. నరుని జీవితంలో దేవునిలో బ్రతికే సంతోషం శ్రేష్టమైనదని, నరుని జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకొని సుఖముగా బ్రతకడం శ్రేష్టమైనదని నువ్వు చక్కగా వివరించినందుకు వందనాలయ్యా. సంతోషముగా, సుఖముగా బ్రతికే కృపను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.